హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను ఈరోజు మక్క అటుకులు పల్లీల తోటి క్రిస్పీగా ఎలా చేసానో చూద్దానండి. మొదటైతే నేను కడాయి పెట్టుకొని నూనె మంచిగా వేడయ్యేదాకా చూసి ఈ విధంగానైతే నేను మక్క అటుకులు నూనెలో వేసాను. ఎప్పుడు కానీ మక్క అటుకులు వేయించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. అందులో వేయగానే స్టవ్ సిమ్లా పెట్టాలి. కొంచెం మంచిగా క్రిస్పీగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి. వాటిని సిమ్లో పెట్టేసి ఎర్రగా దూరగా వేయించుకొని, ఎందుకంటే మాడిపోతాయి. మళ్ళీ బాగా ఎక్కువ వేడైనా కూడా మాడిపోతాయి. మనం వేయించుకునే అంత వేడిలో ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి నూనెలో పల్లీలు అయితే వేసానండి. వాటిని ఊకే కలపాలి, ఒక్క చోటు ఉంచకుండా పైకి కిందికి పై కలిపితేనే అవి చాలా మంచిగా ఇట్లా మనం నోట్లో వేయగానే ఇట్లా పల్లి అనేది చునుగేటట్టుగా ఉండాలి. మంచిగా దూరంగా వేయించుకోవాలి. ఇట్లా కిందికి పైకి కదుపుతూనే ఉండాలి పల్లీలను, ఒక్క చోటు ఉంచకుండా. అట్లయితే మంచిగా వేగుతాయి అన్నట్టు పల్లీలు. మనం తింటా అంటే కూడా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ ఒక్క చోటు ఉంచితే మాడుతాయి కూడా. అలా మాడకుండా ఉండడానికైతే ఈ విధంగా మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి పల్లీలను. నూనె వేడి మీద నుంచి కొద్దిగా మళ్ళా సిమ్లో పెట్టాలి. కొద్దిసేపు కాగానే సిమ్లో పెట్టేసి పల్లీలను కిందికి మీదికి అనుకుంటూ మంచిగా వేపుకోవాలి పల్లీలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి మనం ఏం చేసుకోవాలి, మనము వేయించిన అటుకులను బట్టి నేనైతే స్పూన్నర కారం, కొద్దిగా తక్కువ ఉప్పు వేసేసి ఎల్లిపాయలు ఒక 6-7 ఎల్లిపాయలు అయితే దంచుకున్న, ఇక పోపుకైతే వేస్తున్నాక ఆ విధంగానైతే కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఎల్లిపాయలు 6-7 ఎల్లిపాయలు దంచి కలిపి పెట్టుకొని నూనెలో వేసి కొంచెం వేయించితే టేస్టీగా వస్తుంది. వేగిన తర్వాత మంచిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించాలి. కరివేపాకును ఇట్లా ముట్టుకుంటే క్రిస్పీగా ఉంటుంది. కరివేపాకు అనేది పొడి పొడి అయ్యేటట్టు మంచిగా దోరగా వేయించుకోవాలి. కొంచెంసేపు సిమ్లో పెట్టాలి, కారం మాడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మక్క అటుకులు పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. కలుపుకోక రాకపోయినా అది ఎక్కువైపోయింది. తర్వాత వేరే గిన్నెలో వేసేసి కిందికి పైకి అన్నాను. అంటే గంటతో కలిపేదానికంటే ఇట్లా అంటే అవి చునుగవన్నట్టు అన్నిటికి కలిసిపోతుంది. కారం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ కారం ఎప్పుడైనా కూడా బూందీకి, ఈ అటుకులకి, ఇంకా మామూలు అటుకులకు కూడా ఈ విధంగా చేస్తే తింటా అంటే ఆ ఎల్లిపాయ తాకితే నోటికి మంచిగా అనిపిస్తుంది. మంచిగా తినాలనిపిస్తుంది. అట్లా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా మనం చేతులు ఇట్లా అనగానే చునుగితే నోట్లో వేయగానే కరిగితే తినాలనిపిస్తుంది. గట్టిగా చేస్తే బాగుండదు. ఏ విధంగా చేసినా నేనైతే రెడీ అయిపోయింది మక్క అటుకులు పల్లి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.